నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్. ఇటీవల చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడి. టీఎంసీ దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తామన్న మోదీ. తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. ఆప్ నాయకత్వంపై అన్నా హజారే తీవ్ర విమర్శలు. అధికారం డబ్బుకే ఆప్ ప్రాధాన్యమిస్తుందని ఆరోపణ. ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయం. ఎకరాల్లో కోకో సిటీ ఎక్స్పీరియన్స్ సెంటర్. వ్యవసాయం అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు. ఫలించిన చర్చలు. ముగిసిన ఆర్టీసీ సమ్మె. ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు. జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్న ఈడీ సోదాల అనంతరం విజయసాయి సంచలన ప్రకటన. కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా పేరు ఖరారు. రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. గుజరాత్ పై 5 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్. కొనసాగుతున్న అంతర్జాతీయ అనిశ్చితుల. అంచనాలకు అందని స్థాయిలో మారుతున్న బంగారం ధరలు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందని, ప్రారంభ దశలో ఉన్నప్పుడే దానికి విజయవంతంగా చికిత్స తీసుకున్నానని అధికారికంగా వెల్లడించారు. ఇరాన్తో యుద్ధం జరుగుతున్నందున తన విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. 7.5 క్రితం ప్రోస్టేట్ గ్రంథి సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నానని, అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని నేతన్యాహు తెలిపారు. ఇటీవలి పరీక్షలో 0.9 సెంటీమీటర్ల పరిణామంలో ఒక కణితిని గుర్తించారని, అది ప్రారంభ దశ క్యాన్సర్ గా నిర్ధారణ అయిందని వివరించారు. అయితే అది ఇతర భాగాలకు వ్యాపించలేదని, వైద్యుల సలహా మేరకు రేడియేషన్ థెరపీ తీసుకున్నానని చెప్పారు. ఈ చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా తొలగిపోయిందని వైద్య నివేదికలు ధృవీకరించినట్లు పేర్కొన్నారు. להשיג שלום היסטורי בין ישראל ללבנון. וברור לנו שחיזבאללה מנסים לחבל בזה. אנחנו שומרים על חופש פעולה מלא נגד כל איום, גם איומים מתהווים. תקפנו אתמול, תקפנו היום, אנחנו נחושים. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు దాక్కోవడంకి
బెంగాల్లో ఎక్కడ చోటు దొరకదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్ లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని, ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ ను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రం విప్లవాల గడ్డాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గుండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు. మమతా బెనర్జీ సాగిస్తున్న ఆటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. जिसकी बुनियाद में बंगाल के विचार है, बंगाल का प्रवाह है, हमें गर्व है डॉक्टर श्यामा प्रसाद मुखर्जी पर, जिनकी प्रेरणा से जनसंघ का जन्म हुआ, फिर समय के साथ भाजपा की स्थापना हुई। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का संकल्प था देश का संविधान पूरे देश में लगना चाहिए, और उन्होंने नारा लेकर के लड़ाई लड़ी थी। वो कहते थे देश में दो विधान, दो निशान, दो प्रधान नहीं चलेंगे। उनके आशीर्वाद से हमने जम्मू कश्मीर से धारा 370 को हटाया, जम्मू कश्मीर में देश का संविधान लागू किया। साथियों, डॉक्टर मुखर्जी देश के पहले उद्योग मंत्री भी थे। अगर उनके विजन को आगे बढ़ाया होता तो देश आज और ऊंचाइयों पर होता। साथियों, डॉक्टर मुखर्जी का विजन, उनकी नीतियां आज भी बंगाल के औद्योगिक विकास को नई ऊर्जा दे सकती है। लेकिन हम यहां देखते हैं कैसे टीएमसी ने अपने 15 साल में बंगाल के औद्योगिक विकास को चौपट करके रख दिया है। टीएमसी के खोखले वादों और सिंडिकेट ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు 2/3 మంది ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో విలీనం కానున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది. ఈ రోజు ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిఠల్, సందీప్ పాఠక్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చెద్దా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఆప్ కు అంకిత భావంతో పనిచేశాను. కానీ ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయితీకి, రాజకీయాలకు దూరమైంది. నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను. అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆప్కు రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా వారిలో 3/2 మంది తనతో పాటు బీజేపీ వైపు వస్తున్నారని చెద్దా పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ క్రీడాకారుడు హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. राज्यसभा में आम आदमी पार्टी के 10 सांसद हैं और 2/3 से ज्यादा सांसद इस मुहिम में हमारे साथ हैं। उन्होंने हस्ताक्षर भी कर दिए हैं और आज सुबह हमने चेयरमैन राज्यसभा को तमाम डॉक्यूमेंटेशन जो कागजी कार्रवाई होती है, सिग्नेचर वाली लेटर होती है, वो सबमिट कर दी है। और जैसा कि मैंने कहा 2/3 से ज्यादा सांसद मैं आपको इसकी पूरी सूची अभी उपलब्ध करा देंगे। इसमें से 3 लोग तो आपके सामने बैठे हैं। इसके अतिरिक्त वर्ल्ड क्लास क्रिकेटर हरभजन सिंह हैं, राजेंद्र गुप्ता जी हैं, विक्रम साहनी जी हैं, स्वाति मालीवाल जी हैं और हम 3
ఆమ్ ఆద్మీ పార్టీలో పెను రాజకీయ దుమారం రేగింది. ఇటీవల డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించబడిన రాఘవ్ చెద్దాతో సహా ఏకంగా 7 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందిస్తూ ఆప్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం డబ్బుకే ఆప్ ప్రాధాన్యం ఇవ్వటమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. విలేకరులతో మాట్లాడిన అన్నా హజారే పార్టీని వీడిన ఎంపీలు అంతర్గతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఏ నాయకుడైనా పార్టీని వీడితే అది పార్టీ నాయకత్వం చేసిన తప్పే. ఆప్ సరిగ్గా పనిచేసి ఉంటే దాని నాయకులు పార్టీని వీడి ఉండేవారు కాదు. స్వార్థం పెరిగినప్పుడు మనుషులు తమ సిద్ధాంతాలను మరిచిపోతారని హజారే వ్యాఖ్యానించారు. लोकतंत्र में कहाँ जाना कहाँ रहना, लोकतंत्र में हर एक व्यक्ति का अपना अपना राय है। इसके लिए किसी को सख्ती करना ठीक नहीं है, क्योंकि उनकी राय लोकतंत्र में उनको कुछ ना कुछ दिक्कतें आई होगी, इसलिए वो चले गए। कुछ ना कुछ तो कारण होगा। पक्ष और पार्टी का संविधान में नाम है क्या? पक्ष और पार्टी का संविधान में कहाँ लिखा है ये पक्ष है वो पक्ष है? संविधान में पक्ष और पार्टी का नाम नहीं है। फिर उनको सख्ती करना कहाँ तक बराबर है? प्रश्न है। लोकतंत्र है ना, लोकतंत्र है, उनको जो लगता है जहाँ जाना है वो आ जाए, उनको सख्ती क्या करना है? इसका कारण कोई पक्ष और पार्टी से स्थलांतर करता है तो वो दोष उनका है। अगर सही 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 पक्ष और पार्टी चलती तो नहीं जाते। पक्ष और पार्टी एक तो संविधान में पक्ष और पार्टी का नाम नहीं है। తెలంగాణ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది. మే మొదటి వారం నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. పారిశ్రామికవేత్తల ఆమోదంతోనే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అమలు కానున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఓఆర్ఆర్ బయట ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆదాయ సమీకరణపై అశ్రద్ధ వహిస్తే వేటు తప్పదని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ హెచ్చరించింది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల వసతి కోసం డార్మెటరీలు తప్పనిసరి చేసింది. కాగా రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల రూపాయలుగా ఉన్న విలువ 12 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా రైతులకు భద్రత, ఆర్థిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్ తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టారుకు యూరియా వినియోగం తగ్గడం శుభ పరిణామమని అన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీనికోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
తెలంగాణలో 3 రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉపసంఘంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన నిరవధిక సమ్మె ముగిసింది. ప్రభుత్వ హామీతో ఇవాళ ఉదయం తొలి షిఫ్ట్ నుంచే బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణ సెక్రటేరియట్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా 2021-25 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలు అమలు చేయాలని, 30% ఫిట్మెంట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కార్మికుల డిమాండ్లను సావధానంగా విన్న ప్రభుత్వం వాటి పరిష్కారానికి అంగీకారం తెలిపింది. చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు 11% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం అంశంపై అధికారులు, కార్మిక సంఘాల నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను కూడా త్వరలోనే నిర్వహిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో అంతర్భాగమని, కార్మికుల సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి, టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకర్షంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసింది కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జూలై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా త్వరలోనే మీడియా రంగంలో కూడా అడుగు పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతకుముందు తన నివాసంలో జరిగిన ఈడీ సోదాలపై ఆయన స్పందించారు. అధికారుల సోదాలు ఎలాంటి ఆధారాలు లభించలేదని, తన వద్ద ఏమీ దొరకలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈడీ తనను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. జగన్ గారి విషయం జగన్ గారిని అడగండి, చంద్రబాబు గారి విషయం చంద్రబాబు గారిని అడగండి. కానీ చంద్రబాబు గారి అవినీతిని అయితే నేను ఎండగడతాననేటటువంటి విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీని గురించి మాట్లాడలేదని అనుకోవచ్చు మీరు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఒక గుణపాఠం నేర్పించారు. ఆ గుణపాఠం నేర్చుకొని వైఎస్ఆర్సీపీ తన తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. అందుకే టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏ మాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ప్రజలు స్వాగతిస్తారు అన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా
ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశ మునీరాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించినట్లు అయింది. పసుపు, ఆకుపచ్చ, బ్లూ కలర్లతో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. జెండాపై బ్లూ రంగుతో తెలంగాణ చిత్రపటం ఉంది. దానిపై తెలుపు రంగులో టీఆర్ఎస్ పేరుతో ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన కవిత తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలు బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు కవిత. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మన అధ్యక్షుడికి దీని మీద ఎంత ఆసక్తి ఉందనేది మీ అందరికీ తెలిసిందే. మన పార్టీ పేరులోనే అది ఇమిడి కూడా ఉంది. సో ఇన్ని రకాలుగా కీలకమైన విభాగం, దీని మీద మనం చర్చకు కూర్చున్నప్పుడు ఏదో ఉపన్యాసాలకని కాకుండా అభిప్రాయాలు కూడా షేర్ చేసుకొని ఆ కంటిన్యూస్గా పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తారో ప్రజలతో మమేకమై ఉండాలి. ఈ పర్టికులర్ రైతుల అగ్రికల్చర్కి సంబంధించి వస్తే మన అధ్యక్షుడు ఆశించిన విధంగా వాళ్ళతో మమేకమై ఉండడంతో పాటు ఒకటి పార్టీకి గైడింగ్, అటు రైతులకు గైడింగ్ ఫోర్స్గా ఉండగలిగేట్టు తీర్చిదిద్దుకోవాల్సి. అయితే ఈసారి మనం సంస్థాగతంగా పకడ్బందీగా పార్టీని ఏదైతే తయారు చేస్తున్నామో ప్రతి విభాగం కూడా తన సొంతంగా తన కార్యక్రమాలు తను నిర్దేశించుకోవడం, వాటికి రూపకల్పన చేసుకోవడం. ఎందుకంటే పైన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మనం ఏదనుకున్నా అమలు జరగాల్సింది కానీ ప్రచార రూపంలో కానీ లేదా సమస్యను అడ్రస్ చేయాలన్నా, సమస్యను తెలుసుకోవాలన్నా ఈ కింద గ్రాస్ రూట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలంటే పెద్ద లింక్ వచ్చి మండల స్థాయి. ఇక్కడ మనం చేసే ఏదైనా నిర్ణయాలు మీరు తీసుకున్నా అవి కిందికి తీసుకెళ్ళడము, యాక్టివిటీ టేకప్ చేయడం కూడా సులభం అవుతుంది. ఒకటి సంస్థాగతంగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2 years పూర్తి అవుతుంది. అత్యంత ఒక దుర్మార్గమైంది, అసలు ప్రభుత్వం అనడానికి వీలు లేని ఒక ఆర్గనైజ్డ్ అరాచకపు మాఫియా. దాని పరిపాలన అనేది లేదు. పరిపాలన అంటే మనం దాన్ని ఏమంటాం, ఆర్గనైజ్డ్గా ఉండేది. ఆర్గనైజ్డ్గా మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్గా అరాచకం ఉంది, ఆర్గనైజ్డ్గా రాక్షసత్వం ఉంది. మొత్తం చట్టం మొత్తం ఏదైతే పర్పస్ కోసం పెట్టారో దానికి భిన్నంగా
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుత ఇన్నింగ్స్లలో మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తో కలిసి కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్ కు కేవలం 59 పంతుల్లోనే 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ అవ్వడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠంగా మారింది. ఈ దశలో కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్ సంయమనంతో ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా రాణించాడు. అయినప్పటికీ కోహ్లీ, పడిక్కల్ మెరుపుల ముందు సుదర్శన్ శతకం వృధా అయింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు కూడా అంచనాలను అందని స్థాయిలో మారుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 6:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం స్పాట్ ధర 1,54,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,210కు చేరింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర 2,64,900గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 1,54,030 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 1,41,190 వద్ద కొనసాగుతుంది. వెండి ధర కిలో 2,64,000గా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,54,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,360 వద్ద కదలాడుతుంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,050గా, 22 క్యారెట్ల బంగారం ధర 1,41,210గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి 2,59,900గా ఉంది. ముంబైలో 2,59,800 కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో 24 క్యారెట్ల ఔన్స్ బంగారం ధర $4,709గా, ఔన్స్ వెండి $75గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్. ఇటీవల చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడి. టీఎంసీ దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తామన్న మోదీ. తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. ఆప్ నాయకత్వంపై అన్నా హజారే తీవ్ర విమర్శలు. అధికారం, డబ్బుకే ఆప్ ప్రాధాన్యమిస్తుందని ఆరోపణ. ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయం. ఎకరాల్లో కోకో సిటీ ఎక్స్పీరియన్స్ సెంటర్. వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు. ఫలించిన చర్చలు, ముగిసిన ఆర్టీసీ సమ్మె. ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు. జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్న ఈడీ సోదాల అనంతరం విజయసాయి సంచలన ప్రకటన. కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా పేరు ఖరారు.
సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. గుజరాత్ పై 5 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్. కొనసాగుతున్న అంతర్జాతీయ అనిశ్చితుల అంచనాలకు అందని స్థాయిలో మారుతున్న బంగారం ధరలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.